వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. రుద్రవరం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వివిధ శాఖల కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేసిన అధికారులు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు. అంతేకాకుండా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ ఎం బాలస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. రుద్రవరం పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి మువ్వెన్నెల జెండాను ఎగరవేసి జెండా వందనం స్వీకరించారు. రుద్రవరం అటవీక్షేత్ర కార్యాలయంలో సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్ మరియు రెవెన్యూ సిబ్బంది, ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ ఎం బాలస్వామి మరియు మండల ప్రజాపరిషత్ కార్యాలయం సిబ్బంది, ఎస్ఐ నిరంజన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది, సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు మరియు ఫారెస్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని మనకు అధికారికంగా ప్రకటించుకోండి. 1947లో మనకు స్వాతంత్రం వచ్చినా కానీ మనం మళ్ళీ 3 ఏళ్ల వరకు కూడా మనం రాజకీయ అన్ని రకాలుగా మనం అధికారికంగా ప్రకటించుకోవడానికి 3 సంవత్సరాల తర్వాత మనం జనవరి 26న ఈ రిపబ్లిక్ గణతంత్రాన్ని ప్రకటించుకోవడం అధికారికంగా మనం అన్ని రకాల హక్కులతో అన్ని రకాల రాజ్యాంగాలతో మనం ఈ రోజును ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి ఎందరో మహానుభావులు చేసే పుణ్యఫలంతో మనం ఈరోజు నిశ్చయితంగా మనం ఈ జీవించగలుగుతున్నాం. కాబట్టి అలాంటి ఒకసారి మరీ స్మరించుకొని ఈ దినాన్ని ఇంత కార్యక్రమాన్ని ఇలా నడుపుతున్నందుకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాసారు కూడా అంతే వచ్చాడు. పార్టీ ఇస్తున్నాం.
ప్లేట్ జాతీయ చర్య పార్టీ డౌన్. ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం అలాగే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. స్వాతంత్రం అంటే మన దేశానికి పూర్తిగా మనం బ్రిటిష్ పాలన నుంచి విమర్శగలిగిన రోజు. దాని తర్వాత మనకు ఈ గణతంత్ర దినోత్సవం అనేది మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంటే అంతకుముందు పాత బ్రిటిష్ కాలం చట్టాలు దానిలోకి అనుకూలంగా మనం ఉండేవాళ్ళము. తర్వాత మనం అంతా రాజ్యాంగం రాసుకున్నాము స్వాతంత్రం వచ్చినాక. అది 1950 జనవరి 26 నుంచి మనకు అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగం ప్రకారం మనం ప్రతి ఒక్కరు మనకందరికీ హక్కులు ఉంటాయి. ఈ హక్కులు అనేది మన హక్కులు మనం కాపాడుకోవాలి. అట్లే సేమ్ టైం వేరే వాళ్ళ హక్కులకు కూడా మనం భంగం కలిగించకూడదు. దాంతోపాటు మనకు బాధ్యతలు కూడా ఉన్నాయి. బాధ్యతలు అంటే ప్రాథమిక విధులు కూడా ఉన్నాయి. అవి కూడా మనం పాటించాలి. జస్ట్ మనం ఊరికే హక్కులు ఒకటి ఉపయోగించడం కానీ బాధ్యతలు ఎవరు సరిగా నిర్వర్తించడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం రాజ్యాంగ ప్రకారం నడుచుకొని మన దేశం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాల్సిందని కోరుతున్నాము. ఇప్పుడు మనకు ఉన్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి, తర్వాత పేదరికం రెండు, ఇట్లాంటి మెయిన్ సమస్యలన్నీ దాంట్లో మనం వీలైనంత వరకు అవన్నీ పోగొట్టాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసుకున్న తర్వాత ఇతరులకు కూడా తెలియజేయాలి. చాలా మంది మనకు పిల్లలు ఉంటారు, స్కూళ్ళకు సరిగా పోరు, ఎక్కడైనా పని చేస్తారు స్కూళ్ళకు అప్పుడు అయిపోయి ఏం చేయాలి? మనం కనబడితే ఏం చేయాలి? తిరుమలేష్ దానికి సంబంధించి మధ్యలో మనకు ఆపరేషన్ పిల్లలను మనం తీసుకొని పోయి ఎక్కడైనా స్కూళ్ళలో చేర్పించాలా. తర్వాత ఒకవేళ స్కూల్స్ వాళ్ళు చదువుకోలేని ఇల్లు అట్లా లేకుండా అనాథలు ఏం లేక వాళ్ళని సపరేట్ హాస్టల్లో పెట్టించి మనం చదివించాలి. కానీ అదే ఉన్న ఐక్యతలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మన వంతుగా మనం కృషి చేస్తూ ముందుకు తీసుకొని పోవాలి. ఇప్పుడిప్పుడే మనకు ఆర్థికంగా కూడా మంచి ఉన్నత దేశాలతో పోటీ పడుతూ ముందుకు వెళ్తున్నాము. ఇంకా వెళ్ళడానికి చాలా మనకు ఉన్నటువంటి వనరులు చాలా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా సార్ చెప్పినట్టు డెడికేషన్ ఉండాలా, సిన్సియారిటీ ఉండాలా, ఆనెస్ట్ ఉండాలా. ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ముందుకు వెళ్తాము. అదేవిధంగా మన దేశ రక్షణలో మనం కూడా యూనిఫామ్ సర్వీస్లో మన పార్షియల్గా వీఆర్ ఆల్సో సపోర్టింగ్ టు పబ్లిక్ అండ్ నేచర్. కాబట్టి మనం ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి మనం ఆక్సిజన్ ఇస్తున్నాము, పంచభూతాలను ప్రొటెక్ట్ చేస్తున్నాము, వన్యప్రాణులు మూలజీవాలు కాపాడుతున్నాము. కాబట్టి మన పాత్ర చాలా కీలకంగా అవుతుంది. సంపూర్ణంగా ప్రజల చేతిలో వచ్చిందో మనకు ప్రజాస్వామ్యము, ప్రజల చేత ప్రజల వలన ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యంలో ఈరోజు మన దేశం అంతా ఈరోజు ఒక పరిపాలన అనేది సాగుతుంది. ఈ పరిపాలనలో మనది ఒక ఫారెస్ట్ అంటే మనది ఒక భాగము. మనది వచ్చి అటవీ సంరక్షణ అనేది మన యొక్క ముఖ్యమైన కర్తవ్యం. కాబట్టి మనమందరము ఐకమత్యంగా ఉంటూ మన యొక్క డివిజన్కి మంచి పేరు తీసుకొని రావాలి. ప్రతి ప్రొడక్షన్ విషయంలో మనందరూ ఒకరొకరు కలిసికట్టుగా ఉంటూ ఈ యొక్క మన యొక్క అటవీ యొక్క శాఖను ఒక ఉన్నత స్థానం నింపాలని కోరుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను. జై హింద్. ఇక్కడ హాజరైన ఆఫీసర్స్ అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవం అంటే చెప్పారు, సార్లు చెప్పారు, నాగేష్ చెప్పారు.
అంటే స్వాతంత్రం వచ్చి మనకి 40 ఏళ్ళు స్వాతంత్రం వచ్చింది. అప్పుడు మనకి అంటే పరిపాలన ఏ విధంగా చేసుకోవాలని తెలియదు. 1950లో మనకి సంపూర్ణ స్వరాజ్యం ఏర్పడింది. అప్పటి నుండి మనం అంటే ఈ విధంగా మనం రాజ్యాంగం అంటే ప్రభుత్వాన్ని నడపాలని వాళ్ళు కొన్ని రాజ్యాంగ నిర్మాతలుగా ఏర్పాటు చేసి అంటే బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసి 1949లో అది ఆమోదం జరిగింది. 1950 నుండి మనకి పూర్తి స్వరాజ్యం ఇచ్చిందన్నమాట. అది దాని ఉద్దేశమే మనం జనవరి 26వ తేదీ 1950 జనవరి 26వ తేదీ మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. ఈరోజు మనం 75 పూర్తయింది. 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే మనం స్వాతంత్రం అంటే మనం జరిపినాం, కానీ మనం ఈ విధంగా ఇప్పుడు అంటే పరిపాలన చేస్తున్నాం. దాంట్లో ఆ పరిపాలనలో భాగంగా మన డిపార్ట్మెంట్ ఒక భాగము. అంటే మన డ్యూటీని మనం కర్తవ్యం మనం కరెక్ట్గా చేసుకుంటూ వస్తే అదే మనం